నవరాత్రులు మనకు నవనవోన్మేషంగా సాగుతూ ఆశీస్సులు అందిస్తాయి. భద్రాచల శ్రీ సీతారాముల వారి కళ్యాణ రాజపత్రాన్ని ఆహ్వానాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తారు. భద్రాచలంచి వేయించేసిన కార్యనిర్వహణాధికారిని లాలుకోట రమాదేవి గారు, ఉప ప్రధాన అర్చకులు అమరవాది గోపాల కృష్ణమాచార్య స్వామివారు, రామాయణ పారాయణదారు ఎస్టీజీఏ కృష్ణమాచార్యుల వారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రాజపత్రం మరియు కళ్యాణ పత్రిక. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్రశ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. శ్రీమన్మహారాజశ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుముల రేవంత్ రెడ్డి మహోదయులు సముఖమునకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభుల వారి తిరుకళ్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ అభ్యుదయ శాలివాహనశక చాంద్రమాన విశ్వావసూనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి ఆదివారం అభిజిన్ముహూర్తమునందు అనగా 6/4/2025 మధ్యాహ్నం 12 గంటలకు అభిజిల్లగ్నమున శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీ రామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతా మహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతముగా సార్వభౌమ సవర్చస్కంగా తిరుకళ్యాణ మహోత్సవము జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్తకులు అయిన నారద భరద్వాజ కపింజల వశిష్ఠాది మహర్షి తల్లజులచే శుభముహూర్తం నిర్ణయించబడినది. కావున ఏతద్ రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవము సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సున ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచూ మంగళం మహత్. ఇట్లు శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం వారి సముఖమున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే భక్తజనమందరికీ కూడా కళ్యాణానికి విచ్చేయవలసిందిగా సాదరంగా సభక్తికంగా దేవస్థానం తరఫున ఆహ్వానం పలుకుతూ మంగళం మహత్. జై శ్రీరామ్. సమస్త కళ్యాణ గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు ఒక ఉత్తమ భ్రాతగా, ఉత్తమ అతిగా, ఉత్తమ పాలకుడుగా, అద్భుతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా నిలిచి దేవుడైన రాముడు మనల్ని ముందుకు నడిపించాలని కోరుతూ ఆ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పత్రికను రాజపత్రాన్ని పెద్దలకు సమర్పిస్తున్నారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్యర్ గారు, కమిషనర్ శ్రీ శ్రీధర్ గారు, ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి గారు. ఇప్పుడు యాదగిరిగుట్ట కృష్ణమాచార్య సిద్ధాంతి వారు గణించిన పంచాంగం ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం గారు. ఆ తర్వాత పంచాంగ పఠనం ఉంటుంది. భద్రాచల దేవస్థానం నుంచి వేయించేసి ఉన్న ప్రసాదాల్ని అర్చక స్వాములు అందజేస్తున్నారు. ఆశయ రక్షతలు, ఈ జగత్తంతా ఆ దేవుని ప్రసాదమే. ఈ ప్రసాదంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానందాలతో సుఖంగా ఉండాలి అంటే స్వామివారి ప్రసాదంగా మనం ఆశీస్సుల్ని అందించమని ప్రార్థిస్తూ ప్రసాదం స్వీకరిస్తున్న వేళ తర్వాతి అంశంలోకి వెళ్తాం. యాదగిరిగుట్ట దేవస్థానం కృష్ణమాచార్య సిద్ధాంతి గారు గణించిన పంచాంగాన్ని ఆవిష్కరించిన పెద్దలకు హృదయపూర్వక
నమస్సులతో చెక్ చెక్ ఇప్పుడు